ఫ్రెండ్స్ వెల్కమ్ మన రెస్టారెంట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్వీట్తో ముందుకు వస్తున్నాము. ఆ రెసిపీ నేమ్ ఏంటో మా అమ్మగారు చెప్తారు, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటమ్మా రెసిపీ నేము? గుల్ల మైసూర్పాకు చేస్తున్నాం. దానికి కావాల్సింది 1 కప్పు శనగపిండి, 2 కప్పులు పంచదార, ఈ కప్పుతోని 2 కప్పులు ఆయిల్, 1/2 కప్పు నెయ్యి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పంచదార ఉంది కదా, ఇవి వేసుకొని కళాయిలో వేసేస్తుంది. గుళ్ళ మైసూర్పాకు చేస్తున్నాం. స్టవ్ వెలిగించుకున్నాం. కళాయి తీసుకొని 2 కప్పులు పంచదార వేసుకున్నాం, కొంచెం వాటర్. ఈ పక్క ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా మరగాలి. మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెయ్యి ముందు వేయాలి. ఈ పిండిలోని నెయ్యి నూనె వేసి ఇలా కలుపుకోవాలి. ఈ శనగపిండిలోని నెయ్యి నూనె వేసి ఈ విధానంగా కలుపుకోవాలి. ఇంకొంచెం నూనె చాలేదు. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార బాగా కరగాలి. ఈ నెయ్యి ఇలా గిన్నెకి రాసుకోవాలి. రాసుకుంటే నెయ్యి మైసూర్పాకు అయిపోగానే ఇందులో వేసేస్తాం కదా, వేసి బాగా రావడానికి. ఇది తీగ పాకం రావాలి. చూపిస్తాను. ఇంకా రాలేదు. ఇది వ్యాయామం అయిపోద్దండి. 10 నిమిషాల్లోనే ఈ మైసూర్పాకు అనేది రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. వచ్చింది. ఇప్పుడు వేసేద్దాం. ఇది మనం ముందుగా కలుపుకున్నాం కదా, దీన్ని ఈ ముందు శనగపిండి నెయ్యి నూనె వేసి కలిపేసుకున్నాం కదా, ముందు కలుపుకున్నది ఇందులోనే పాకం రాగానే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా తిప్పాలి. ఓ పక్క నూనె మరుగుతుంటుంది కదా, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా తిప్పుతున్నాం కదా, ఇప్పుడు వేడి నూనె ఇందులో వేసుకోవాలి. గరిడేసి నూనె మరిగిందా? ఎంత నూనె యాడ్ చేస్తుందో? 2 కప్పులు. మొత్తం పడుతుందా? ఇంతకుముందు 1 కప్పు యాడ్ చేసాం. ఇంతకుముందు 1/2 కప్పు కొంచెం నెయ్యి కొంచెం నూనె 2 కలిపి వేసాం. కలిపేసి బాగా తిప్పుతుండాలి, అడుగు పట్టుకుంటా. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఎంత బాగా మరిగి ఇలా మనం తిప్పుకుంటే అంత గుల్లగా వస్తుంది మైసూర్పాకు అనేది, మెత్తగా అన్నం. తిప్పడం బాగా నూనె మరగడం అలాగా. బాగా అడుగు మాడుకుంటూ తిప్పు. మనం పాకం రాగానే
ఇలా వేసేసాం కదా మన శనగపిండి నెయ్యి కలుపుకొని ఇలా వేసుకోవాలి. అది వేసిన తర్వాత ఆయిల్ ఒక పక్క పెట్టుకున్నాం కదా, అది మరుగుతుండగానే ఇలా తిప్పుతుండగా వేసుకోవాలి. మరుగుతున్నది ఆయిల్ అనేది ఇలా వేస్తేనే గుల్లగా వస్తుంది అన్నమాట. ఏమీ లేదు, ఇంకో 3 నిమిషాలు ఉంటే అయిపోయినట్లే మైసూర్పాకు. ఆయిల్ వేసినప్పుడు తిప్పుతున్నప్పుడు జాగ్రత్త చూసుకొని వేసుకుంటుండాలి. ఇంకో మనిషి సాయి ఉంటే పర్లేదు, ఒక్కలం చేసుకున్నప్పుడు జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే పైకి చెయ్యి మీదకి వచ్చేస్తుంది. నెయ్యి కొద్దిగా వేసుకోవాలి దించే ముందు. మైసూర్పాకు అయిపోయిందండి. ఇది ఇంకో గిన్నెలోకి వేసేసుకోవడమే. గుల్ల మైసూర్పాకు ఇది ఇంకేసేద్దాం. పెద్ద స్టవ్ గరిటి కదుపు గరిటె లాగు. ఇది ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని ఉంచాం కదండి. ఇప్పుడు ఇందులోకి తీసుకున్నాం మనం మైసూర్పాకుని. ఒకసారి చల్లారాక ముక్కలు కోసుకోవడం. 2 నిమిషాల్లో చల్లారితే దాన్ని పీసుల కింద కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా మైసూర్పాకు, ఇప్పుడు దీన్ని ఇలా బోర్లించుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు కోసుకోవాలి. చూసారా ఎలాగొచ్చిందో? ఇలా రావాలి, ఇలాగ చాలా బాగా రావాలి. ఇలాగ వస్తే చాలా బాగుంటుంది, మెత్తగాను. ఇలా తీసుకోవాలి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత పీసులు కూడా కట్ చేసి చూపిస్తాను. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి మైసూర్పాకు, చాలా బాగుంటుంది. ఈ మైసూర్పాకు ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలు పీసుల కింద కట్ చేసుకోవాలి. ఈ మైసూర్పాకు అనేది 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి అన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. ఈ మైసూర్పాకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకి ఇంకొక కొత్త వంటతో వస్తాను. ఫ్రెండ్స్, ఎలా వచ్చింది చూసారు కదా, నేను టేస్ట్ చూశాను. ఎక్సలెంట్ అండి. మనకి బయట చేసే స్వీట్ షాపుల్లో కంటే ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటున్నానంటే అంత హాట్గా లేదు, చూడడానికి బయట మనకి హాట్గా కనిపిస్తుంది, లోన నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది అన్నమాట. అంత బాగుంది. మీరు స్టెప్ బై స్టెప్ చూసారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.